ఇదొక మాయా ఊరి కథ. ఈ కథను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. మేము కొత్త యూట్యూబర్స్, సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని అనే అమ్మాయి పట్నం నుంచి వచ్చి నడుస్తూ ఉండగా తను మాయమైపోతుంది. తను మాయమైపోవడాన్ని తను గుర్తించి తను గ్రహిస్తుంది అది తన మాయా గ్రామం, ఊరు అని. ఆ మాయా ఊరి గురించి వాళ్ళమ్మ చిన్నప్పుడు తనకి కథ చెప్తుంది. అందుకే వాళ్ళమ్మ తన్ని అప్పుడప్పుడు అసలు బయటికే పంపించేది కాదు. తను అలా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా ఎగురుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక అబ్బాయి కింద కూర్చుని తననే చూస్తూ ఉండడం తను గమనిస్తుంది. తనకి ఒకసారి భయం వేసింది, మళ్ళీ తనకి కోపం కూడా వచ్చింది. ఆ అబ్బాయి అలాగ తనని చూస్తూ ఉంటాడు. తనేమో నెమ్మదిగా నడుచుకుంటూ తన సుజాత ఆంటీతో మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటుంది. ఎందుకంటే సుజాత ఆంటీ తన దూరపు చుట్టం. ఆ సుజాత ఆంటీ వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు తను మళ్ళీ చూసినప్పుడు అక్కడ ఆ అబ్బాయి మాయమైపోతాడు. తను ఇది మాయా గ్రామం అని మర్చిపోయి తనకి భయం వేస్తుంది. తర్వాత తనకు మళ్ళీ గుర్తొచ్చింది ఇది మాయా గ్రామం అని. అలాగా తను నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఈ మాయా గ్రామంలో మనము ఎన్నిసార్లు నడిచినా సరే చాలా నెమ్మది. తర్వాత తను చాలా నెమ్మదిగా నడుస్తూ ఫైనల్గా అక్కడికి చేరుకుంటుంది. ఏ అమ్మా, ఎలా ఉన్నావు? నువ్వు చాలా బాగున్నావా? ఆంటీ, నేను చాలా బాగున్నాను. ఇంతకీ నీకు ఇది మాయా ఊరని గుర్తుందా అమ్మా? అయ్యో, నాకెందుకు గుర్తుండదు ఆంటీ, నాకు చాలా బాగా గుర్తుంటుంది. నేను ఈ ఊర్లోనే కదా చదువుకున్నాను. మీ అమ్మతోనే నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నానమ్మా. తెలుసా ఆంటీ, అందుకే కదా ఆంటీ వచ్చాను. అయినా ఎందుకు ఫోన్ పెట్టేశారు చెప్పండి? మా అమ్మని కలవాలి, వెళ్ళొస్తాను ఆంటీ. సరే అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయినప్పుడే నిశ్శబ్దం అయిపోతుంది. తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఏ అమ్మ, నేను ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా? ఏంటి ఎప్పుడు రావు? అమ్మ, నేను ఎప్పుడు వస్తూనే ఉంటానులే, కానీ ఏమైనా తింటావా చెప్పు, నీకోసం చేస్తాను. అమ్మ, తింటాను. ఫస్ట్ నన్ను కాసేపు ఇలా కూర్చోనివ్వు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, ఆ పట్నంలో అన్నీ చెత్త తిండ్లే, ఒక్క తిండి కూడా ఉండదు. ఆగు, నేను తెస్తాను. సరే అని చెప్పి అంటుంది. తర్వాత వాళ్ళమ్మ చెయ్యడానికి వెళ్ళిపోతుంది. తను కూడా మాయమైపోతుంది. తర్వాత వాళ్ళమ్మ తనకిష్టమైన ఫుడ్ తీసుకుని వస్తుంది. తనకిష్టమైన ఫుడ్ తను ఆరగిస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎలా ఉంది, బాగుందా? ఎన్నాళ్ళకి నేను చేసిన వంట తింటున్నావో ఏమో. అమ్మ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అక్కడ మంచి తిండి కూడా దొరకదు. ఎప్పుడూ చెప్పబడిపోయిన పిజ్జా అని, పాస్తా అని, బర్గర్ అని ఇవే ఉంటాయమ్మా. అందుకే నేనే చేసుకుంటాను. సరేనే, నేను వెళ్తున్నాను. నేను మళ్ళీ పడుకుంటాను, టైం అవుతుంది. సరే అమ్మ, వెళ్ళు. తర్వాత తను కూడా మాయమైపోతుంది. వాళ్ళమ్మ మంచానికి ఎక్కి పడుకుని లేచి ఎక్కి చేస్తూ ఉంటుంది. అలాగా ఆ మాయా ఊరి పరిస్థితి అంతే. తర్వాత తన బెడ్రూమ్ తను చూసి తను చాలా ఆనందిస్తుంది. తన బెడ్రూమ్లో చక్కగా తను పడుకుంటుంది. తన బెడ్రూమ్ చాలా అలంకరించబడి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఉంటా.